ఫస్ట్, సెకండ్ లెసన్స్ అంటే మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, ప్లేన్ లెసన్స్ వచ్చినాయి. అక్కడి నుంచి ఫిజిక్స్‌ని మనం కంప్లీట్‌గా ఒక భూతంలా చూడడం స్టార్ట్ చేస్తాం. సో, చాలామంది స్టూడెంట్స్‌లో ఈ ఫోబియా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అండ్ ప్లేన్ అనే లెసన్స్‌లోనే మనకి ఏంట్రా బై యాక్సిలరేషన్ ఏంది, రిటార్డేషన్ ఏంది, ఒక్క ప్రాబ్లమ్ ముందల పెట్టుకున్నా రావట్లేదని చాలామంది ఫిక్స్ అయ్యి ఉంటారు. బట్ డోంట్ డిసైడ్ బై థీస్ 2 లెసన్స్ కంప్లీట్ ఎంటైర్ ఫిజిక్స్‌ని. సో, కంపల్సరీగా మీకు ఫస్ట్ ఆ 2 లెసన్స్‌లో గ్రిప్ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది. బికాజ్ ఇమ్మీడియేట్‌గా నువ్వు ఎంటర్ అయ్యి 10థ్ క్లాస్ వరకు ఒకలా చదివింటావు. 10థ్ నుంచి ఇంటర్‌కి వచ్చేసరికి కొంచెం కాంపిటీషన్ లెవెల్‌లోకి వచ్చావు కాబట్టి ప్రాబ్లమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ నువ్వు ఆ 2 లెసన్స్‌ని బాగా అర్థం చేసుకో. ఆ 2 లెసన్స్‌ని బాగా అర్థం చేసుకో లాంగ్వేజ్ లాగా హెల్ప్ చేస్తుందన్నట్టు. సో, ఆ లాంగ్వేజ్ లాగా హెల్ప్ చేయాలంటే నువ్వు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. సో, కానీ ఆ 2 లెసన్స్‌లో నుంచి నాకు మార్క్స్ రావట్లేదని చెప్పేసి నువ్వు కంప్లీట్‌గా అసలు ఫిజిక్స్ అంటేనే ఏదో రావట్లేదు, వేస్ట్, దీన్ని ఎంత చేసినా రాదు అని మాత్రం అస్సలు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. సో, మనం ఒక్క 2 లెసన్స్‌ని బేస్ చేసుకొని అసలు ఎంటైర్ ఫిజిక్స్ డిసైడ్ చేయలేం. ఫర్దర్‌గా వెళ్తున్నప్పుడు